ఈరోజు మనం మనసును కలచివేసే ఒక విషాదకరమైన బాల్య వివాహ ఘటనను చూద్దాం. ఆశ్చర్యమేంటంటే కేవలం ఒక మూసిన తలుపు ఆ పడచుపిల్ల జీవితాన్ని ఎలా నాశనం చేసిందో ఇది చెబుతుంది. ఇక్కడ వ్యత్యాసం చూడండి. పెళ్లంటే తెలియని 17ఏళ్లమ్మాయి, ఆమెకన్నా 11ఏళ్ల పెద్దవాడైన భర్త. ముహూర్తం బాలేవని శోభనమాపేశారు. కాని 4వ రోజు జరిగిన ఒక చిన్న సంఘటన మొత్తం కథనే మార్చేసింది. ఆ అమ్మాయి తన గదిలో బట్టలు మార్చుకుంటోంది. అది చాలా సున్నితమైన ఏకాంత సమయం కదా. సరిగ్గా అదే సమయానికి ఎవరూ ఊహించని విధంగా ఆమె భర్త హఠాత్తుగా గదిలోకి వచ్చాడు. భర్త గదిలోకి రావచ్చనే అవగాహన కూడా ఆ పిల్లకు లేదు. భయంతో వెంటనే తలుపు మూసేసింది. గమనించాల్సిన విషయమేంటంటే ఒక పరాయి మనిషొస్తే ఎలా స్పందిస్తారో ఆ అమ్మాయి సహజంగా అలాగే చేసింది. కాని కథ ప్రకారం ఆమె చేసిన ఆ అమాయకపు పనే జీవితంలో అతి పెద్ద తప్పుగా మారిపోయింది. అసలు ఏమీ తెలియక చేసిన ఆ ఒక్క చిన్న పొరపాటు ఆమె భవిష్యత్తును శాశ్వతంగా చీకటి చేసేసింది. నన్ను కాకుండా ఇంకెవరు చూడాలనుకుంటున్నావు? ఎవర్ని రాణిస్తావు? అంటూ ఆ భర్త అత్యంత క్రూరంగా నిందించాడు. ఆ కఠినమైన మాటలకి పెళ్లైన కొన్ని రోజులకే ఆ పసిమనసు ముక్కలైపోయింది. ఆ రోజు రాలిన కన్నీళ్లు ఆమెకు జీవితాంతం శాశ్వత తోడుగా మిగిలిపోయాయి. ఇది చాలా బాధాకరం. ఆ చిన్నారి అమాయకత్వాన్ని అర్థం చేసుకునే కనీస సానుభూతి ఆ భర్తకు ఎందుకు లేకుండా పోయింది? ఆమె కేవలం సిగ్గుతోనో తెలియకనో అలా తలుపు వేసి ఉంటుందని ఆ భర్త ఎందుకు కనీసం ఆలోచించలేదు? ఇప్పుడు మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అసలిక్కడ తప్పు ఎవరిది అని ఈ కథ ప్రశ్నిస్తోంది. ఆ అమ్మాయిని కనీసం అర్థం చేసుకోలేని అంత క్రూరంగా మాట్లాడిన ఆ భర్తదా తప్పు? లేక అభం శుభం తెలియని వయసులో బలవంతంగా పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రులదా అసలు బాధ్యత? లేదా తన విధిని ఎదిరించలేక మౌనంగా తలవంచిన ఆడపిల్లదా? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం.